శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మన జ్యోతిష్య ప్రేక్షకుల అవగాహన కొరకు మనం జాతక చక్రం ఏ విధంగా చూస్తాం, విశ్లేషణ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయంలో ఇది ఒక సబ్జెక్ట్ మాట. రాశి చక్రంలో 12 భావాలు, ఆ 12 భావాలకి ఎవరు కారకులు అన్నది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతక చక్రం విశ్లేషించినప్పుడు ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఏదన్నా ఒక భావాన్ని విశ్లేషించాలంటే భావం, భావాధిపతి, కారకుడు ఈ మూడును బట్టి జాతక విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం అవి ఎప్పుడు ఇస్తాయి అన్నది మన యొక్క జాతకుడికి జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, విదశను బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా గురుగ్రహ, శనిగ్రహ, రవి, చంద్రగ్రహాల సంచారం బట్టి ఆ ఇన్సిడెంటు ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది జ్యోతిష అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. లేదు రెగ్యులర్గా మన రాశి ఫలితాలు, మాస ఫలితాలు మిగతావి పరిశీలిస్తున్న వారికి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఏదైనా తెలుసుకుందామనే జిజ్ఞాస ఉంటే ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. మరి ప్రస్తుతం సబ్జెక్టులోకి వెళ్దాం. రాశి చక్రం 12 భావాలు, 5వ భావం ఇదే ఇంపార్టెంట్గా పూర్వపుణ్యస్థానం. పూర్వపుణ్యాన్ని బట్టే సంతానం కలుగుతారు. జాతకుడి యొక్క అదృష్టం, అతని యొక్క విద్వత్తు, అతనిలో ఉన్నటువంటి టెక్నాలజీ, నైపుణ్యం ఇవన్నీ కూడా 5వ భావాన్ని బట్టి తెలుస్తాయి. ప్రథమంగా జాతకుడు ధన సంపాదన, ఉద్యోగంలో ఎప్పుడు చేరతాడు, అతని మొదటి సంపాదన ఎప్పుడు జరుగుతుంది, జాతకుడు స్వదేశంలో ఉద్యోగమా, విదేశంలో ఉద్యోగం, ఇవన్నీ కూడా 5వ స్థానాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానంలో శుభగ్రహాలు అంటే ఇంచుమించుగా ఒకే గ్రహం ఉన్నప్పుడు జాతకుడు నిలకడగా ఒకే చోట ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఆ గ్రహానికి సంబంధించినటువంటి దశ, అంతర్దశల్లో కానీ లేదా గోచారరీత్యా ఆ 5వ భావాన్ని శని క్రాస్ చేసినప్పుడు కానీ జాతకుడు మొదటిసారిగా ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 5వ స్థానం అంటేనే ప్రేమ, లవ్ అఫైర్స్ చెప్తూ ఉంటుంది. అంటే అతను మనస్సు ఏ విధంగా చంచలంగా ఉంటుందా, నిశ్చలంగా ఉంటుందా, రోజుకోకుండా చెప్పుని 10 మందిని ప్రేమిస్తూ ఉంటారా, ఇటువంటివి కూడా 5వ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే 5వ భావానికి కారకుడు గురుగ్రహం. అంటే ముఖ్యంగా 5వ భావం సంతానానికి ఇవ్వడం జరిగింది. ఆ సంతానానికి కారకుడు గురువు. కంపల్సరిగా ముఖ్యంగా మిగతా భావాలు ఎలాగున్నా సంతాన యోగం ఉందా లేదా, సంతానం కలగాల వద్దా, ఇవన్నీ కూడా గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాల మధ్య ఉన్న, రాహుతో మొదలు పాపగ్రహాలతో కలిసి ఉన్న సంతానం కలగకపోవడం, కలిగినా కూడా వారు సరిగ్గా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, చాలా వరకు అబార్షన్ జరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే 5మంలో స్త్రీ గ్రహాలైనటువంటి చంద్రుడు, శుక్రుడు, రాహువు లాంటి గ్రహాలు ఉంటే స్త్రీ సంతానం ఎక్కువగా కలుగుతారు. రవి, కుజ లాంటి గ్రహాలు ఉంటే మగ సంతానం కలగడం జరుగుతుంది. అలాగే 5వ భావంలో 5వ భావాధిపతి యొక్క స్థితిని బట్టి ఎంతమంది సంతానం కలుగుతారు అని తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు అంతా ఫ్యామిలీ ప్లానింగ్ అది వచ్చిన తర్వాత ఎంతమంది సంతానం అన్నది ఇప్పుడేం జరగట్లేదు. 1 లేదా 2 అది అక్కడితో ఆగింది. దాని తర్వాత ముఖ్యంగా 5లో పాపగ్రహాలు ఉంటే ముఖ్యంగా ప్రేమ బ్రేకప్ అవుతుంది. శుభగ్రహాలు ఉంటే కొంతవరకు ప్రేమ పెద్దల అంగీకారంతో
పెళ్లిగా మారే అవకాశం ఉంది. అంటే ఒక్క పంచమ స్థానమే కాకుండా 5వ స్థానానికి, 7వ స్థానానికి, 9వ స్థానానికి సంబంధం ఉండాలి. 9లో పాపగ్రహాలు ఉంటే జాతకుడు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటాడు. ఈ సప్తమంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ విధంగా ఏజ్ డిఫరెన్సు, వయసు డిఫరెన్సు, క్యాస్ట్ ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ 3 కాంబినేషన్ బట్టి లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ సంతానం ఎటువంటి సంతానం కలుగుతారు, తండ్రికి విధేయంగా ఉంటారా, అయితే సంతానం కలిగిన తర్వాత జాతకుడు డెవలప్మెంట్ ఉంటుందా, లేదంటే అతను డౌన్ అవుతాడా అన్నది కూడా పంచమ స్థానం బట్టి తెలుసుకోవచ్చు. బట్ ఏదైనా 5వ స్థానానికి కారకుడు గురువు బలంగా ఉంటే సంతానం బలంగా ఉంటారు. ఇక తర్వాత